చూద్దాం. వైసీపీ పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు బనాయించి అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. లిక్కర్ స్కామ్లో విచారణ పారదర్శకంగా జరుగుతోంది. విచారణలో దోషులుగా తేలిన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కడపలో మహానాడు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. రెండో రోజు ఏదైతే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఘనంగా ఆయన జయంతి రోజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిన్నటి కంటే ఈ రోజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సమావేశానికి హాజరైన పరిస్థితి. మరోవైపు అనేక తీర్మానాలు చేశారు. ముఖ్యంగా 6 తీర్మానాల పేరుతో కార్యకర్తే అధినేత అన్న పేరుతో తీర్మానాలు చేశారు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నామంటున్నారు. దోషులను శిక్షిస్తామంటున్నారు. సార్, ఎలా జరుగుతుంది మహానాడు కడపలో? మహానాడు చాలా పండుగ. మాకు మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు ఒక మహా పండుగ. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇది కొనసాగింపు వస్తుంది. ఇందులో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, కార్యకర్తలు, నాయకులు, సంస్థాగత నిర్మాణం అన్నీ కూడా చేసుకుని తీర్మానాలు చేసుకుని ప్రభుత్వంలో అమలు చేసుకునే కార్యక్రమమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2025 మహానాడు కడపలో చేసుకోవడం ఫస్ట్ టైం. 43 సంవత్సరాలు ఫస్ట్ టైం చేసుకుంటున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా క్లైమేట్, మండిపోవాల్సినటువంటి ఎండల్లో చల్లని వాతావరణంలో భవనాలు ముందుగా వచ్చాయి మీకోసం. భవనాలు అన్నగారు ఆశీర్వచనాలతో పాటు రాయలసీమ ప్రజల ఆశీర్వచనాలు, ముఖ్యంగా కడప ప్రజల ఆశీర్వచనాలు ఉన్నాయనే దానికి ఇదే ఈ చల్లని వాతావరణం మేము భావిస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా జరుగుతోంది. అంచనాలకు మించి వస్తూ ఉన్నారు. మేము పిలిచినటువంటి డెలిగేట్స్ కన్నా కూడా 4 రెట్లు ఎక్కువ మంది వచ్చి నిన్నంతా కూడా పాల్గొనడం జరిగింది. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ నేను జరిగినటువంటి తీర్మానాలు ఏదైతే 6 శాసనాలని మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 6 శాసనాలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ నిర్మాణం మీద మేము నిన్న చర్చ జరగడం జరిగింది. మీరు ఇక్కడ మహానాడు జరుపుతున్నారు. ఇదే జిల్లాను ఈ రాయలసీమలోనే చాలా మంది మద్యం సిట్టు కుంభకోణంలో నిందితులుగా తయారయ్యారు. మా మీద అక్రమంగా అనవసరంగా పెట్టారని చెప్తున్నారు. అలా చెప్పక ఇంకేం చెప్తారు? ఇక్కడ మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. ఎవరైతే దీంట్లో బాధ్యులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ జరుగుతుంది. విచారణ ప్రకారమే జరుగుతాయి తప్ప ఇందులో మేము కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అది మా సంప్రదాయమే కాదు. ఇవాళ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు, తప్పిదాలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఉకాయించడానికి రకరకాలైనటువంటి ఎత్తుగాళ్లతో మాట్లాడుతున్నారు తప్ప, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప. ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టారు, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, విధ్వంసాలు సృష్టించారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి విచారణలో భూ విధ్వంసాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వచ్చిన సందర్భంలో విచారణలో బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయి. మొట్టమొదటి బాధితుడు మీరే. గత ప్రభుత్వంలో అక్రమ కేసు బనాయించారని మిమ్మల్ని జైల్లో పెట్టారు. అప్పటికి ఇప్పటికి మీరేమనిపిస్తుంది ఈ మహానాడు చూసిన తర్వాత? చెక్కు చెదరని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక నిందతో మా మీద వేస్తే ప్రజలు నన్ను 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అంటే ఒక నిందని కూడా ప్రజలు నాయకత్వాన్ని కూడా చూస్తారు, ఎవరేంటని చూస్తారు. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మనం వ్యవహరిస్తే ప్రజలు ఎప్పటికీ అది ఒప్పుకోరు. నేను అందరికీ చెప్పేది అది, తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనవసరమైనటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు మేము ముందుకెళ్ళాం. కానీ ఎవరైతే దాంట్లో బాధ్యులై ఉన్నారో కఠినంగా చర్య తీసుకుంటారు. కార్యకర్తలు ఇప్పటికీ కొంత అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా, బయట వేదికల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. మన మీద ఇంత దాడి చేశారు, వారిని ఇంకా వదిలేస్తున్నారు. అప్పట్లో పనిచేసిన అధికారులు ఇప్పటికీ విచ్చలవిడిగా తిరుగుతూ, వారికి వంతపడిన అధికారులు ఇప్పటికీ పదవుల్లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు అనే భావన మీ కార్యకర్తల్లో ఉంది. దాన్ని ఎప్పుడు మీరు రెడ్ బుక్ పూర్తిగా అమలుపరిచినప్పుడే ఇది బయట అమలవుతుందా, లేకపోతే మీ కార్యకర్తల బాధను ఎన్ని రోజుల్లో తెచ్చిపోతుంది? చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఎట్లా పెడితే అట్లా మనం చేయటానికి ఇది మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళాలి. దాని మీద విచారణ చేయాలి, విచారణ అధికారులు ఉంటాయి, దాని మీద చర్యలు ఉంటాయి. అంతే తప్ప అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా అక్రమ కేసులు బలాయించి చివరికి మా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఏమైంది? ఇవాళ ప్రజలు హర్షించరు. ధర్మం ఉంది, న్యాయం ఉంది, దానికి తగిన విధంగా వెళ్తాం. ఎవరైతే తప్పులు చేస్తారో సమయం వస్తుంది, ఆ సమయంలో వాళ్ళు తప్పుతంగా శిక్ష అనుభవిస్తారు. ఈ సిట్టు దర్యాప్తు ఎప్పటిలో పూర్తయ్యే అవకాశం?
చేయని వాళ్ళు స్వేచ్ఛగా చేయనండి, సిటీ విచారణ చేసుకుంటే ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా డీటెయిల్స్ రావాలి. ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, ఈ ఆస్తులు ఏమైనా సీజ్ చేయడం జరుగుతుందా వారికి సంబంధించి? అంటే ఇప్పుడే బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆస్తులు కూడా రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేశారంటున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఆస్తులు సీజ్ వ్యవహారం ఈడీ చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన సిట్ చేస్తుంది? చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తారు. మద్యం కుంభకోణంకి సంబంధించిన సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది. ఎలాంటి అక్కడ అక్రమాలు అవినీతికి పాల్పడిన వారందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఇదే సమయంలో ఏదైతే తనపైన తప్పుడు నింద వేసి అక్రమంగా జైల్లో పెట్టారు, కానీ కార్యకర్తల అండతో తాను 50,000 మెజార్టీతో గెలిచి శాసనసభకు వచ్చానని మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, మహానాడు ప్రాంగణం నుంచి.